సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వని ఒక 2 గ్లాసులు తీసుకోండి. కిస్మిస్, కొన్ని జీడిపప్పు, ఒక 10 ఇలాచీ తీసుకోండి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1.5 కప్పు లేదా 1 కప్పు షుగర్ తీసుకోండి. ఈ షుగర్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే యాలకులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి. వీడియోలో చూపించాం కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని బాగా వేడవనివ్వండి. బాగా కాగిన తర్వాత, ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటి విడిగా వేయించుకోవాలి. ఫస్ట్ కిస్మిస్ని తీసుకుని బాగా వేయించుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కిస్మిస్ని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని విడివిడిగా వేయించుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కలర్ మారేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఈ విధంగా జీడిపప్పు కూడా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో బొంబాయి రవ్వని వేసుకుని బాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోండి. ఈ విధంగా తిప్పుతూ మాడిపోకుండా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు రవ్వ ఒక పక్కన వేగుతుంది, ఇంకొక పక్కన ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని పాలని కాచుకోండి. ఈ విధంగా పాలు కాగిన తర్వాత కాచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, రవ్వ ఈ విధంగా బాగా కలర్ మారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా రవ్వనంతా వేయించేసుకుని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పంచదార పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ షుగరు రవ్వ బాగా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేసుకుని రవ్వలో బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్, రవ్వ బాగా కలిసే విధంగా, మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదా, ఈ పాలని కొంచెం వేసుకుని ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలాగా చుట్టుకోండి. పాలు కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. ఈ విధంగా వేసుకుని వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోండి. ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా పిండిని కూడా లడ్డూలాగా చుట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.